వందనాలు తెలియజేసుకుంటున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులంటే ఎవరన్నట్లయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి వారు నీతిమంతులు కనుక వారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నీతిమంతులుగా తీర్చడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే అసలైన నీతిమంతుడు కనుక ఇప్పుడు లక్ష్మీ కుమారుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక మరి లక్ష్మీ కుమారి మా బావగారు తోటికోళ్ళ యొక్క కుమార్తె. వారికి ఒక కుమార్తె, మాకు ఒక కుమార్తె. మా కుమార్తె పెద్దది, ఈ కుమార్తె చాలా చిన్నది. అని చిన్న వయసులోనే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి దేవుడు ఆమెకు అనుమతి ఇచ్చాడు. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దేవుని కంటే దాన్ని దేవుడు తీసుకుంటాడు. కనుక దేవుని సన్నిధిలో ఆమె ఉందని మనం అందరం కూడా నమ్ముతున్నాం. ఈ లోకంలో ఉండగా ఆమె కొంత శ్రమ పడింది తన ఆరోగ్య రీత్యా. ఆ శ్రమల్లో కూడా సంతోషాన్ని వెతుక్కుంది. ఎప్పుడూ చిరునవ్వే కానీ ఆమె బాధను కానీ ఆమె శ్రమను కానీ ఎవరికి తెలియపరచలేదు. ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. అయితే ఈమెను మనం కోల్పోవడాన్ని బట్టి కుటుంబస్తులకు చాలా దుఃఖంగానే ఉంటుంది. రవి గారికి కానీ, కుమార్తెకి కానీ, తల్లిదండ్రులకు కానీ, అత్తగారికి కానీ, సోదరులకు కానీ అందరికీ కూడా దుఃఖమే. కానీ దేవుడు మనకు ఒక నిరీక్షణను కలుగజేశాడు. ఏంటి ఆ నిరీక్షణ అన్నట్లయితే యేసుక్రీస్తు రక్తము వలన మనకు పాపక్షమాపణ కలిగింది కనుక రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు శిలువలో మరణించడం వలన మరణించారని యేసుక్రీస్తును నమ్మి విశ్వసించిన వారికి రక్షణ కలిగింది. అయితే మనకొక నిరీక్షణ ఉంది. ఎలా కలిగింది ఆ నిరీక్షణ అన్నట్లయితే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో నుండి కొన్ని మాటలు చూస్తే మనకు ఆ నిరీక్షణ ఏంటో తెలుస్తుంది. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కనుక యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానం చెందడం వలన మనకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయనే మృతుల్లో నుండి మొదట లేచాడు కనుక ఒకానొక దినమున మనమందరము కూడా మృతుల్లో నుండి లేచి ఆయన్ని ఎదుర్కొంటాం. ఆ మహిమ స్వాస్థ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ లోకపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఇప్పుడు ఆమె సురక్షితమైనటువంటి నెమ్మది కలిగినటువంటి స్థలములో ఉంది. మనోహరమైన స్థలము నాకు ప్రాప్తించినని కీర్తనకారుడు అంటాడు. కనుక ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. మనోహరమైనటువంటి స్థలంలోనికి ఆమె ప్రవేశించింది కనుక కుటుంబస్తులుగా మనం అందరము కూడా సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఈ సమయంలో వారి కుటుంబానికి అనగా రవి గారికి, బ్రైట్కి, అత్తగారికి, అలాగే మా బావగారు ప్రసాదరావు గారికి, మా తోటికోళ్ళు మేరీ రత్న గారికి, సోదరులు మరి ఇద్దరికి కూడా ఆనంద్ మరి రత్నప్రసాద్ వీరందరికీ కూడా దేవుడు ఆదరణ కలుగజేసి వారిని ఓదార్చాలని ఆ కుటుంబంలో నెమ్మది కలుగజేయాలని కోరుకుంటూ ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.